చిన్నగా ఉన్నప్పుడు ఇలా జల్లిగంట మీద చిన్న చిన్న ప్లేట్స్ తీసుకుని మేము దీని మీద ఉల్టాగా ఇలా వేసేసుకుని ఆ తర్వాత ఆయిల్లో మెల్లిగా ఇలా దింపేయటమే. ఇక్కడ నేను ఆల్రెడీ 2-3 వేసేసుకున్నాను. చూడండి, మనకు మార్కెట్లో రౌండ్గా బిల్లలు ఎంత నీట్గా రౌండ్గా భలే చేస్తారు కదా. సో అలాగే, కాకపోతే కొంచెం రౌండ్ లేదు. ఇవి పర్ఫెక్ట్గా కాలిపోయాయి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని కాల్చి పెట్టేశాను. చెప్పాను కదా, కొంచెం ఇవి కలర్ చేంజ్గానే ఉంటాయి. ఎందుకంటే మనం ఇందులో ఏం పిండి వేసుకున్నాము? జొన్న పిండి. మరి జొన్న పిండి కలర్ చేంజ్ ఉంటుంది కదా, లైట్ బ్రౌన్ కలర్ ఉంటుంది. అందుకనే ఇందులో మసాలాలు అన్నీ వేసేసరికి మొత్తం కలర్ చేంజ్. అలాగే కాలిన తర్వాత మంచి రంగు రావాలి కదా. సో చూడండి, కరకరలాడుతూ భలే టేస్టీగా ఉన్నాయి. ఆల్రెడీ వేస్తూనే ఉన్నాను నోట్లో. ఇక్కడ కొన్ని చల్లారిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇంకొంచెం చల్లారనుకోండి ఇంకా క్రిస్పీగా అవుతాయి. ఫస్ట్ స్లో ఫ్లేమ్లో కాల్చండి, తర్వాత కొంచెం ఫ్లేమ్ ఇంక్రీజ్ చేయండి. అప్పుడు మీకు చక్కగా ఇలా గట్టిగా కాదు, మంచిగా సాఫ్ట్గా ఉన్నాయి. అవే గట్టిగా ఉన్నాయి అనుకోండి, మన పళ్ళకి ఎక్సర్సైజ్. అలాగే తినే వాళ్ళందరికీ తెలుస్తుంది ఇవి గట్టిగా వచ్చాయి మురుకులు అని. జొన్న పిండి మురుకులు తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో జొన్న పిండి, బియ్య పిండి, వామ, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు సాల్ట్ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే సోయి కూర, కారం వేసుకొని మరొక్కసారి మిక్స్ చేసి ఇందులో వేడి నీళ్లు పోసుకుని కొంచెం మెత్తగా తడుపుకుని మురుకుల గొట్టంలో పెట్టుకుని వేడి నూనెలో ఒత్తుకుని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక పేపర్ టవల్లో తీసి చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకుని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.